ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఆధునిక వసతుల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆయన సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొని పాఠశాలల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తరగతి గదులను, ల్యాబొరేటరీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన అందించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత పూర్తిగా దూరంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, బీజేపీ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్ టీచర్ మీట్ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మా ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గం కొండపల్లి బాయ్స్ స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. విద్యార్థుల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కోసం విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు బాధ్యతతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యత చేపట్టినప్పటి నుంచే పిల్లలకి నాణ్యమైన ఆహారం ఇస్తా, అట్లాగే వాళ్ళకి సకాలంలో అన్ని పుస్తకాలు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, యూనిఫామ్లు అందిస్తా, అలాగే తల్లికి వందనం ఈరోజు 10,200 కోట్ల రూపాయలు దాదాపుగా తల్లులకి అండగా ఉండేదానికోసం ఆర్థికంగా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నేటి పాలనలో రేపు పౌరులు అంత ఉన్నత స్థితికి ఎదుగుతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి. తల్లిదండ్రులు అట్లాగే ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తూ ఈ కాన్సెప్ట్ ఏవైతే పెట్టారో పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటున్నాను.